కన్నప్పకి ఒక షాక్ తగిలిందని చెప్పాలి. ఆల్రెడీ కన్నప్ప అనేక వివాదాల్లో ఉంది. పైగా దాని మీద నెగెటివ్ ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడొక షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. అదేందంటే ఆహ్, ఆ సినిమా హార్డ్ డ్రైవ్ ఆహ్, బయటికెళ్ళిపోయింది అనేది ఇప్పుడు వార్తొస్తుంది. అది గాని బయటికెళ్ళిపోతే వన్స్ అది కాపీ అయిపోతే ఇంకా ఒక్కసారి బయటికెళ్ళిపోయి ఆన్‌లైన్‌లో ఒక్కరు పెట్టేస్తే దాన్ని ఇంకెవడు ఆపలేడు. మొత్తం సినిమా ఎళ్ళిపోతుంది. ఆల్రెడీ దాని మీద విపరీతమైన నెగటివిటీ ఉంది. దాన్ని థియేటర్‌కెళ్ళి మేము చూడాలన్న అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. ఇది గాని బయటకొచ్చేసి సినిమా ఎలా తీశారు ఏంటనేది తెలిసిపోయిందనుకో డీటెయిల్‌గా. అసలింకా ఆ సినిమా ఒక్క పైసా వెనక్కి రాదు. ఆల్రెడీ దాని మీద నెగెటివ్ ఉంది. థియేటర్‌లకి బాగా రిలీజ్ అయ్యి, థియేటర్‌లో జనమొచ్చి ఎందుకంటే 'ప్రభాస్' ఉన్నాడు కాబట్టి కొంతవరకు కాపాడుతాడన్న హోప్‌తో వాళ్ళున్నారు. సో, 'ప్రభాస్' ఫ్యాన్స్ గూడా దాన్ని ఖచ్చితంగా ఓన్ జేసుకుంటారు. సో, ఈ నేపథ్యంలో హార్డ్ డిస్క్ ఇప్పుడు బయటికెళ్ళిందని జెప్తున్నారు. దీనికి కారణం ఏందంటే, రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి అని ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నిన్న ఒక కంప్లెయింట్ ఇచ్చాడు. ఆ కంప్లెయింట్ బయటకొచ్చింది. ఆ కంప్లెయింట్‌లో ఏముందంటే, వీళ్ళు వీఎఫ్ఎక్స్ కోసం ముంబైకి హార్డ్ డ్రైవ్ ఇచ్చారని ముంబైలో ఒక ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థకి వాళ్ళు వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ చేసిన తర్వాత ఆ ఫిల్మ్ మళ్ళీ దాంట్లోకి వేసి హార్డ్ డ్రైవ్‌ని డీటీడీసీ కొరియర్‌లో ఇక్కడికి పంపించారు. మామూలుగా సినిమా హార్డ్ డ్రైవ్‌లని కొరియర్‌లలో పంపియరు. వీళ్ళెందుకు అది చేశారో తెలీదు. మామూలుగా ఎవరన్నా వ్యక్తి పోయి తీసుకొస్తారు. ఎందుకంటే సేఫ్టీ. ఎక్కడన్నా కొరియర్‌లో మిస్ అయినా కూడా పోతుంది గదా! అది. 200,00,00,000 పెట్టినోళ్ళు ఒక 50,000, 20,000 ఖర్చు పెట్టి వెళ్లి తీసుకొస్తారు. కానీ వీళ్ళు మరి నెగ్లిజెన్సా ఏం తెలీదు. కొరియర్‌లో పంపించారని చెప్తున్నారు. కొరియర్‌లో వచ్చి ఇది ఫిల్మ్ నగర్‌లో ఉండే 24 ప్రైమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్‌కి 24 ప్రైమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ బ్యానర్ విష్ణుది. ఆ ఆఫీస్‌కి క్రాంతి అనే అతని పేరుతో వచ్చింది. ఆఫీస్ ఇన్‌చార్జ్ క్రాంతి పేరుతో వచ్చింది. అయితే వీళ్ళు డీటీడీసీ కొరియర్ వచ్చినప్పుడు క్రాంతి లేడని చెప్తున్నారు. ఆఫీస్ బాయ్ తీసుకున్నాడు. రఘు అనే ఆఫీస్ బాయ్. దాన్ని అక్కడ పనిచేసే చరిత అనే మేడంకి ఇచ్చాడు. అప్పటినుంచి చరిత కనిపించట్లేదు. వాళ్ళు అసలు కొరియర్ రాలేదని వీళ్ళు అనుకుంటున్నారు. చరిత చెప్పలేదు. రఘు కూడా చెప్పలేదు వీళ్ళకి. ఇట్లా వచ్చింది మేడంకి ఇచ్చానని వాడు చెప్పలేదు. దాంతో వీళ్ళు రాలేదనుకోని క్రాంతి ముంబై ఆఫీస్‌కి ఫోన్ చేసి, "ఇట్లా మీరు అయిపోయిందన్నారు గదా! మీరు పంపించామన్నారు. మాకు కొరియర్ రాలేదు" అంటే, "లేదు పంపించామని వాళ్ళు అక్నాలెడ్జ్‌మెంట్ ఇది ఇచ్చారు." వీళ్ళు దాంతో డీటీడీసీ వాళ్ళని అడిగారు. "ఇట్లా మాకు కొరియర్ రావాలి మీరు ఇవ్వలేదు." "లేదురా బాబు ఇచ్చాము." డేట్ గూడా చెప్పారు. 25వ తేదీ ఇచ్చాము. పలానా అబ్బాయి తీసుకున్నాడు అని వాళ్ళు చెప్పారు. దాంతో ఈ రఘు గాడిని పట్టుకొని మొత్తానికి అడిగారు. నేను తీసుకున్నాను. చరిత మేడంకి ఇచ్చాను. ఆమె ఎవరికీ చెప్పొద్దనింది. నేను చెప్పలేదని చెప్పాడు. సో, ఇప్పుడు ఆమె ఎస్కేప్ అయిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ అందరికి డౌట్‌లొస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చరితన ఆమె ఎక్కడుంటది? ఆమెకి ఫ్యామిలీనో ఏదో వ్యవహారాలు ఉంటాయి గదా! వీళ్ళకి తెలుసు కదా! ఆమె హార్డ్ డిస్క్ తీసుకొని ఎళ్ళిపోయే అంత మూర్ఖపు పని చేస్తుందా? లేకపోతే ఈ టీమే డ్రామా చేస్తున్నారా పబ్లిసిటీ కోసం? ఎందుకంటే ఇది 27 రిలీజ్ ఉంది. జూన్ 27. ఇప్పటి నుంచి ఏదో ఒక పబ్లిసిటీ నలగాలని జెప్పి, ఇదంతా పబ్లిసిటీ కదా! కోట్లిచ్చినా రాని పబ్లిసిటీ. లేకపోతే ఇప్పుడు మనం ఈ టాపిక్ మనం చెప్పుకునేవాళ్ళం కాదు. ఫ్రంట్ పేజీలో రావు. అన్ని ఛానెల్‌లో బ్రేకింగ్ న్యూస్ రావు. ఇదంతా వీళ్ళే చేస్తున్నారా అన్న అనుమానం గూడా వస్తుంది. ఒకటి ఇటువంటి ఇంపార్టెంట్‌తో ఉన్న హార్డ్ డిస్క్ కొరియర్‌లో ఎందుకు పంపిస్తారనేది నంబర్ 1. వీళ్ళెళ్లి తెచ్చుకుంటారు గదా! అనేది అందరూ అనుకునేది. 200,00,00,000 సినిమా ఇదేదో చిన్న సినిమా కాదు. కొరియర్‌లో పంపించేయండి అని చెప్పడానికి. మూడవది ఆ చరిత అనే అమ్మాయి ఎక్కడికెళ్ళిపోతుంది? ఇవాళ అట్లా ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయి ఎస్కేప్ కాగలరా? అనేది గూడా ఇది. ఎస్కేప్ అవ్వాల్సిన గూడా పనిలే. ఆమె మామూలుగా హార్డ్ డిస్క్‌ని కాపీ చేసి ఆహ్, ఎవరికి పంపాలో పంపించేయొచ్చు ఆన్‌లైన్‌లో. దీన్నెత్తుకొని పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇదంతా గూడా ఏదో ఫిషీగా అనిపిస్తుందని చాలామంది అంటున్నారు. అంటే వీళ్ళు ఏదో ఒకటి పబ్లిసిటీ కోసం ఇవన్నీ చేస్తున్నారా? ఇదంటే ఈజీ గదా! మళ్ళీ చరిత్ర దొరికిందని చెప్పొచ్చు. పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. చరిత్ర ఆమె పొరపాటయింది. ఆమె ఎక్కడికి తీసుకెళ్ళలేదు అనేది మళ్ళీ విత్‌డ్రా చేసుకుంటారు. పోలీసులు ఏం జేయరు. సో, అట్లేమన్నా చేశారా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమె దొరికి ఆమెని జైలుకి పంపిస్తే ఒక లెక్క. కొంత నిజమని నమ్మొచ్చు.
లేదంటే మాత్రం ఇది వీళ్ళే ఏదో ప్లాన్ చేసుకొని దీన్ని ఇలాగ చేస్తున్నారు అనేది వస్తదనమాట. సో, ఏది నిజం అనేది ఇప్పటికైతే తెలీదు. కాకపోతే గతంలో గూడా ఇలాంటివి చాలామంది చేశారు. మనకి కావాలనే వీళ్ళే కొంత లీక్ చేయడం, పబ్లిసిటీ తెచ్చుకోవడం, లీక్ చేసిన చుట్టూ దాని మీద డిస్కషన్ జరగడం, దాని తర్వాత లీక్ చేసింది ఎవరో ఏంటో మేము పట్టుకుంటా ఉండడం, ఏం జరగలే. అట్లాంటివి చాలా ఉన్నాయి కేసులు. ఆ లీక్ చేసినోళ్ళు ఎవరు జైలుకి పోలేదు, ఏమీ జరగలేదు. ఇదంతా ఏందంటే వీళ్ళు చేసే కొన్ని మార్కెటింగ్ టెక్నిక్‌ల్లో ఇదొక టెక్నిక్ అనమాట. లీక్ అయిపోయిందని చెప్తే ఒక ఇదొస్తుంది. అంటే ఈ వేరే వివాదాలకెళ్ళకుండా ఇదొక టెక్నిక్. ఆల్రెడీ కన్నప్ప మీద వివాదాలున్నాయి. యూట్యూబర్స్‌ని కొంతమందిని వీళ్ళు స్ట్రైక్స్ కొట్టిచ్చేసి, యూట్యూబర్స్ కన్నప్ప మీద నెగెటివ్‌గా చెప్తున్నారని చెప్పి ఆల్రెడీ విష్ణు 18 ఛానల్‌లో ఎన్నిటి మీద ఆయన కంప్లెయింట్స్ ఇచ్చి కొన్నిటికి స్ట్రైకులు కొట్టిచ్చారు. నేను అందరూ అంతు చూస్తాను ఇదన్నాం. ముందు నుంచి కూడా విష్ణు ఏందంటే సోషల్ మీడియాతో గొడవ అనేది విష్ణుకి కామన్ అది. సో, దానివల్ల సోషల్ మీడియా విష్ణు మీద ఆహ్, వెయిట్ చేస్తూ ఉంటది సమయం కోసం. ఇప్పుడు కొన్ని వందల, వేల పోస్టులు, వందల వెబ్‌సైట్‌లు, వందల యూట్యూబ్ ఛానల్‌లు, వేల యూట్యూబ్ ఛానల్‌లు ఉన్నాయి ఇవాళ. అన్నిట్లో వస్తే ఎంతమంది మీద చర్య తీసుకోగలుగుతారు పోలీసులు మాత్రం? ఎంతమందికని ఎంత పెద్ద టీమ్‌ని పెట్టుకొని నువ్వు ఫైట్ చేయగలుగుతావు?